మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ గ్రామంలో ప్రారంభించిన రైతు పండుగ వేదికను రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే పాలమూరు పార్టీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి. శాఖ మంత్రి గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, మన ఎక్సైజ్ శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, జిల్లాల చిన్నారెడ్డి గారు, ఇతర తలసేన శాసనసభ్యులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో పండుగను ఈ రోజే ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 150 అవగాహన కల్పించాలి, రైతులకు లాభదాయకమైన వ్యవసాయం మెలకువలను నేర్పించాలనే ఆలోచనతో రైతుల కోసమే ఈ రైతు పండుగను నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజులు ఈ రైతు పండుగ ఉన్నది. 3వ రోజు పెద్ద ఎత్తున మన పాలమూరు ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి రాకతో ఇక్కడ ఆ రోజు పెద్ద ఎత్తున ఒక ఓన్లీ రైతులతోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ ఇక్కడికి రప్పించి రైతు పండుగ జరుపుకోవాలని ఆ రోజు ఒక పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు రేపు రైతులకు అవగాహన కల్పించాలనే ఆలోచనతోన వ్యవసాయంలో అంటే నిష్ణాతులైన శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇతరత్ర సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో రైతులకు అవగాహన కల్పించి రైతులను రాజ్యులను చేయాలనే ఆలోచనతోన ఈ రైతు ప్రభుత్వం మీ అందరి గురించి ఆలోచన చేసి ఈ రైతు పండుగను నిర్వహిస్తా ఉంది. ఈ రోజు నెల కాలంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల కోసం ఖర్చు చేయడం జరిగింది. రుణాల మాఫీ పరంగా కానీ, అదేవిధంగా రైతు బంధు విషయంలో కానీ, ఇతరత్ర సబ్సిడీల విషయంలో కూడా ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు రుణమాఫీ విషయంలో కూడా భారతదేశ చరిత్రలో ఇక్కడ జరగని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో ఈ రుణాలు మాఫీ చేసి ఈరోజు 2 లక్షల రూపాయల రైతులందరినీ కూడా రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా టెక్నికల్ గా ఇష్యూస్ ఉన్న పెండింగ్ ఉన్న రైతుల రుణాల మాఫీ కూడా రేపు 30వ తారీఖు మీకు ఆ శుభవార్త కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే తెలియజేస్తారు. ఆ రుణాలు కూడా మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మీకు ఇచ్చిన ఇంకొక మాట, సన్న ఓట్లకు మద్దతు ధరతో పాటు స్థాయిలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఓన్లీ రైతులకు బోనస్ ఇస్తా ఉంది ఈ ప్రజా ప్రభుత్వం. 500 రూపాయలు మద్దతు ధరతో పాటు మీకు మద్దతు ధర పడ్డ వితిన్ 48 అవర్స్ ఈరోజు బోనస్ అమౌంట్ కూడా మీ అకౌంట్లలో వేస్తున్న ఘనత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. పెద్దలు ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక రైతు బిడ్డగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు నాతో ఇప్పటిదాకా పొద్దున వచ్చినప్పుడే నాతో మాట్లాడుతూ, నేను వ్యవసాయ శాఖ తీసుకున్నది నేను ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ఈ ఫార్మ్ ఆయిల్ పంటను నేను పెద్ద ఎత్తున పండిస్తున్నా, రైతులకు అవగాహన కల్పించి ఈ కమర్షియల్ క్రాప్స్ వైపు తీసుకెళ్లి వాళ్ళను కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా లాభదాయకంగా ముందుకు వెళ్ళేటట్లు చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారంటే, మీరు రైతుల గురించి ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం ఇలా ఏ విధంగా ఆలోచన చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల క్షేమం ఏ విధంగా ఉంటుందో, రైతుల క్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఈరోజు మనం పెద్ద ఉదాహరణగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రైతుల రుణాల మాఫీ కానీ, రైతుల బోనస్ కానీ, రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీల విషయంలో కూడా మేము ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ పండుగలో మీరందరూ భాగస్థులు కావాలని 30వ తారీఖు కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రైతులందరినీ కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మన పండుగ, మీ అందరి కోసం, రైతుల కోసం జరుపుతున్న పండుగ. రేపు 30వ తారీఖు ఇక్కడికి మన ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గ సహచరులు కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పండుగలో భాగస్థులై మీరు ఈ పండుగను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, ఇప్పుడు మన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.